గారు చెప్పండి. ఒక్క ఫ్రీ బస్సు రుణమాఫీ చేశాము అని చెప్పుకున్నారు తప్పితే పూర్తి లెవెల్లో అది కాలేదు, సాంకేతిక కారణాలు అంటూ ఏవేవో కారణాలు చెప్తున్నారు. లిస్టు చూస్తే చాంతాడంతుంది. ఈ సంవత్సర కాలంలో గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లోనే విజయాలు తీసుకొని వాళ్ళ ఖాతాలో వేసుకున్నారు తప్పితే ఏం చేసింది, విజయోత్సవాలు చేసుకోవడానికి అసలు వాళ్లకు ఏం హక్కు ఉందని చేసుకుంటున్నారు అంటూ ఇటు బీఆర్ఎస్ బీజేపీ రెండు ఏకతాటి పైన మీ పైన దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటి వరకు మన చంద్రశేఖర్ గారు అయితే చాలా పెద్ద లిస్టే చెప్పారు, ఇన్ని అమలు కాలేదు, ఈ అమలు కాకుండా విజయోత్సవాలు ఎలా చేసుకుంటారు అనేసి అని. మరి యాజ్ ఏ కాంగ్రెస్ లీడర్ గా దీనికి సంబంధించి ఏమంటారు? ఇప్పుడు అక్కసుతో మాట్లాడుతున్నటువంటి మిత్రులు వాళ్ళు 10 సంవత్సరాలు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్రాన్ని ఏలినటువంటి కేసీఆర్ గారు నిరుద్యోగులకు ఏం చేసినారు, మహిళలకు ఏం చేసినారు, రైతులకు రుణమాఫీ ఎప్పుడు చేసినారు. సో ఇవన్నీ కూడా ఉంటాయి కదా. 10 సంవత్సరాల వీళ్ళ యొక్క పాలన చూసి చూసి విసుకొచ్చే ఆల్టర్నేటివ్గా మా పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చినారు. సో మేము ఏవైతే మేనిఫెస్టోలో పెట్టినామో, ఏవైతే 6 గ్యారంటీలో పెట్టినామో దానికి సంబంధించినటువంటి అమలును మేము ప్రారంభించకుండా ఇంట్లో కూర్చోలేదు. మేము అన్ని విషయాలను మేము ప్రారంభించినాం. అంతకుముందు ఈ కేసీఆర్ గారి ప్రభుత్వము ఈ రాష్ట్ర ప్రజల నెత్తిన పెట్టినటువంటి అప్పు సంగతి కూడా మేము బహిర్గతం చేసినాం. ఎక్కడ పోయినాయి మరి ఆ డబ్బులన్నీ, ఎక్కడ పోయినాయి, ఏ అభివృద్ధి కార్యక్రమానికి పోయినాయో, ఎవరింటికి పోయినాయో, ఎవరి జేబులకు పోయినాయో వాళ్ళే సమాధానం చెప్పాలా. సో ఇవాళ మేము మహిళలకు సంబంధించి 500కు సిలిండర్ ఇస్తున్నాం, అది ఇచ్చినట్టు కాదా? లేకపోతే 200 యూనిట్స్ వరకు ఫ్రీ కరెంట్ ఇస్తున్నాం, అది ఇచ్చినట్టు కాదా? లేకపోతే మేము దీనికి సంబంధించి ఆరోగ్యశ్రీ కింద ఇస్తున్నటువంటి ఎన్హాన్స్మెంట్ పెంచినము, ఆయా హాస్పిటల్స్లలో లబ్ధిదారులు లబ్ధి పొందుతున్నారు. సో మహిళల ఫ్రీ బస్ సంగతి మీకు తెలిసిందే, సిలిండర్ సంగతి మీకు తెలిసిందే. సో ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి మేము నోటిఫికేషన్ ఇచ్చినాం. 3500 చొప్పున మేము ప్రతి నియోజకవర్గానికి ఈ సంవత్సరానికి ఇస్తామని చెప్పినాం. దానికి సంబంధించినటువంటి లిస్ట్ అవుట్ చేసినాం. రేషన్ కార్డుకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇచ్చినాం, దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ నడుస్తుంది. కులగణన మేము ప్రామిస్ చేసినాం, కులగణన యొక్క ప్రక్రియను కొనసాగిస్తున్నాం. రిజర్వేషన్ పెంచుతా ఉన్నాం, కులగణన తర్వాత రిజర్వేషన్ పెంచుదాం. సో ఇట్లా చేసినవి అన్నిటినీ పక్కన పెట్టు, చేసినవి మాత్రం వెనకబడి ఉంటాయి కొన్ని. ఇది ఈ మహిళలకు సంబంధించినటువంటి అమౌంట్ విషయం అన్నమాట. సో దానికి సంబంధించి మేము రేషన్ కార్డ్స్, తర్వాత ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుంది కదా, ఎలిజిబిలిటీ క్రైటీరియా లేకుండా వాళ్ళదాగా 100 ఎకరాల ఉన్నోడికి కుట్టలకు చెట్లకు రైతు బంధు ఇచ్చినట్టుగా మేము చేయలేం కదా. వాళ్ళు చేసిన తప్పులను మేము చేయం కాబట్టి దానికి ఒక సిస్టమ్ కావాలి, కాబట్టి దాని సిస్టమ్ డెవలప్ చేస్తున్నాం. సో ఈ సంవత్సర కాలంలో ఉద్యోగాలు నోటిఫికేషన్ ఎవడిచ్చినారు, ఏ టైంలో వచ్చింది అనేటువంటిది విషయం కాదు. ఉద్యోగాలు ఎవడిచ్చిండు అనేది అంటే ప్రధాన అంశం. చేతికి ఉద్యోగాల ఆర్డర్స్ తీసుకున్నటువంటి 50,000 మంది ఈ తెలంగాణ బిడ్డల వాళ్ళ సాక్ష్యం. సో ఇలా ఆయన 10 ఏళ్ళ నుండి చేయలేనటువంటి ఉద్యోగ రిక్రూట్మెంట్ మేము 10 మాసాలలో పూర్తి చేసినాం. మిగతా ఒక అంచెల వారీగా పెంచుతాం. ఇప్పుడు గ్రూప్ 3 ఎగ్జామ్ అయిపోయింది, గ్రూప్ 2 ఎగ్జామ్ నెల 15-16 తారీఖులో ఉన్నది. మీరు ఇంత చేస్తున్నాం అనేసి అంటున్నారు. మేం కాదండి, ప్రజల మధ్యలోకి వెళ్ళండి, ఎంత వ్యతిరేకత ఉంది, ప్రజల నుంచి ఆన్సర్ వస్తుంది అంటూ బీఆర్ఎస్ బీజేపీ రెండు అంటున్నాయి కదా. ఒకవేళ ప్రజల నుంచి వ్యతిరేకత ఉంటే కనుక, ఒకవేళ ప్రజలు మా పట్ల అసంతృప్తి ఉంటే గనక, రైతులు మా పట్ల అసంతృప్తిగా ఉంటే గనక, రైతు సంబంధించినటువంటి మేము పెట్టిన సభలకు కావచ్చు, లేకపోతే మేము చేస్తున్నటువంటి కార్యక్రమాలకు కావచ్చు, ప్రజలు వచ్చి రైతులు వచ్చి తమకు సంబంధించి కొంతమందికి ఏమైనా ఇబ్బంది ఉంటే కూడా చెప్పుకుంటాం. మేము ఒక
హెల్ప్ డెస్క్ పెట్టినాము. దానికి వచ్చి వాళ్ళు సమస్య చెప్తున్నారు, ఎక్కడి సమస్యలు అక్కడ పరిష్కరిస్తున్నాం. సో వీఆర్ వెరీ అలర్ట్ ఆన్ ద రిజల్యూషన్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ ఆఫ్ ది ఇండివిజువల్స్ ఆల్సో. ఓకే. సో ఎక్కడ మేము అప్రమత్తంగా లేకుండా ఎక్కడ మేము కూర్చొని ఉన్నామండి, వచ్చిన మరుక్షణం నుంచి మేము పనిచేస్తున్నాం. ఓకే. అస్తవ్యస్తమైనటువంటి ఒక్క ఆర్థిక సెకండ్, మరి యాదగిరి గారు వ్యవస్థను మీరు చెప్పిన లిస్టుకు సంబంధించి ఒక మాట చెప్పండి అండి. ఉమ్, అస్తవ్యస్తం చేసినటువంటి ఆర్థిక వ్యవస్థను చిన్నభిన్నం చేసినాడు కేసీఆర్ గారి ప్రభుత్వం. ఈ ఆర్థిక వ్యవస్థను చిన్నభిన్నం చేసినారు. ఉమ్, ఆ చిన్నాభిన్నం చేసిన ఆర్థిక వ్యవస్థను ఒక గాడిన పెట్టి వచ్చిన డబ్బులన్నింటినీ, అప్పు తెచ్చిన డబ్బులన్నింటినీ ఇచ్చి అయ్యగారుల జేబులకే పోయినాయి, అభివృద్ధికి పోలేదు అనేది చాలా స్పష్టమైనది. అభివృద్ధికి పోయినట్టు ఏది ఉంటే, దాంట్లో క్వాలిటీ ఉన్నట్టు ఏది ఉంటే మేటిగట్టిగా కుంగిపోదు కదా. సో కాబట్టి వాళ్ళు చేసినటువంటి తప్పిదాలను సరిదిద్దడం ఒక పని అయితే, న్యూ రెవెన్యూను క్రియేట్ చేసుకోవడం ఒక పని అయితే, అక్రమ కట్టడాలకు సంబంధించి హైడ్రా విషయంలో మాకు హైడ్రా అభ్యంతరం లేదు, మూసి అభ్యంతరం లేదు అనుకుంటేనే వెనక నుంచి పుల్లలు పెట్టేటువంటి కాలాల్లో కట్టలు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకేం పని లేదు కదా. ఇప్పుడు అక్కసు వెళ్ళబుచ్చుకోవడం కోసమే వాళ్ళు నిర్మాణాత్మకంగా వ్యవహరించడానికి వాళ్ళకు మనసొప్పక ఈ రకమైనటువంటి విమర్శ చేస్తున్నారు తప్పితే, మేము అన్ని రకాలుగా సంవత్సర కాలంలో మేము ప్రజలకు సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని మేము అలర్ట్ గా ఉండి అటెండ్ చేస్తున్నాం. మా మంత్రులు అవైలబుల్ ఉంటున్నాం, మా ఎమ్మెల్యేలు అవైలబుల్